హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ప్రేమనగర్ 1971లో విడుదలైన భారతీయ తెలుగు చిత్రం. కెఎస్ ప్రకాష్ రావు గారు దర్శకత్వం వహించబడిన ఈ చిత్రానికి సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డి రామానాయుడు గారు నిర్మించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు జీవించారు. దీనికి కెవి మహాదేవన్ గారు సంగీతం అందించారు. ఈ చిత్రం అదే పేరుతో అంటే ప్రేమనగర్ కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నవల ఆధారంగా రూపొందించబడింది. ప్రేమనగర్ బ్లాక్ బస్టర్ హిట్. బాక్సాఫీస్ వద్ద 1,45,00,000 వసూలు చేసి ఆ రోజుల్లోనే బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అంటే ఇప్పటి తరంతో పోల్చుకుంటే 1000 కోట్ల సినిమాతో సమానం అన్నమాట. ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండా న్యాచురల్గా తీయబడిన ఒక మంచి చిత్రం. ప్రింట్ కూడా అంత బాగుంటుంది. ప్రేమనగర్ అద్భుతమైన విజయంతో 750 రోజులకు పైగా థియేటర్లలో నడిచింది. అప్పట్లో రామానాయుడు గారు వరుస పరాజయాలతో ఉన్న క్రమంలో ప్రేమనగర్తో ఆయన సినీ ఇండస్ట్రీలో నిలదొక్కున్నారట. ఈ చిత్రం అతనికి మైలురాయి అని చెప్పుకోవచ్చు. ఇదే చిత్రాన్ని వసంత మాలిగే అని తమిళ్లో, ప్రేమ్ నగర్ అని హిందీలో ప్రకాష్ రావు గారు పునర్నిర్మించారు. ఇక ఈ సినిమా స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. చివరి వరకు వీడియోని చూడండి. హీరో హీరోయిన్ పరిచయం ఫ్లైట్లో జరుగుతుంది. హీరో పేరు కళ్యాణ్ బాబు, హీరోయిన్ పేరు లత. హీరోయిన్ ఆ ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తుంది. హీరో బాగా తాగి ఫ్లైట్లో అల్లరి చేస్తుంటే హీరోయిన్ వచ్చి హీరోని తన సీట్లో కూర్చోబెట్టి ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక రిసెప్షన్ వరకు వచ్చి తన వాళ్ళు వచ్చి తీసుకెళ్లే వరకు వెయిట్ చేస్తుంది. అప్పుడు లత కళ్యాణ్ బాబుతో మీకోసం ఎవరైనా వస్తారా అన్నప్పుడు నా కోసం వచ్చేది ఇద్దరు, ఒకటి బాటిల్, రెండవది మల్లు అంటే తన పనివాడు. ఏదో బాధతో ఎప్పుడు తాగుతూ ఉంటాడు హీరో. అలా మరుసటి రోజు ఉదయం మల్లు వచ్చి హీరోతో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో తన కన్న తల్లికి నా పుట్టినరోజు గుర్తులేదు, నా అన్నకి నా పుట్టినరోజు గుర్తులేదు, నాకే తెలియదు నా పుట్టినరోజు ఎప్పుడు అన్నది, బట్ ఒక పనివాడివైనా నా పుట్టినరోజు గుర్తు పెట్టుకున్నావని చాలా సంతోషపడి అలా స్టార్ట్ అవుతుంది నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది అనే సాంగ్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఇంట్లో హీరోయిన్ ఎయిర్ హోస్టెస్ జాబ్ చేయడం వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. సో వాళ్ళ అమ్మ ఒత్తిడితో ఆ ఎయిర్ హోస్టెస్ జాబ్ని రిజైన్ చేస్తుంది హీరోయిన్. అక్కడ హీరో వాళ్ళ ఇంట్లో హీరో తనకు ఒక సెక్రటరీ కావాలని ఇంటర్వ్యూ నిర్వహిస్తూ ఉంటాడు. అలా ఆ ఇంటర్వ్యూకి హాజరవుతుంది లత. లతని చూడగానే హీరో మీరా ఏంటి ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చారు అంటాడు. అనగానే హీరోయిన్ నిలకడ కోసం అంటుంది. ఏమాత్రం నిలకడలేని నా దగ్గరకు వచ్చారు హహా అంటాడు. అంతేలే, ఒకసారి చూడగానే నా వెనకే వస్తారు కొందరు ఆడవాళ్ళు అంటాడు. దాంతో హీరోయిన్కి కాస్త కోపం వస్తుంది. అక్కడి నుంచి బయలుదేరబోతుంటే హీరో మళ్ళీ సర్ది చెప్పి హీరోయిన్ని ఇంటర్వ్యూ చేసి తనకి సెక్రటరీగా అపాయింట్మెంట్ చేస్తాడు. అలా వారు భాగ్యనగరానికి ప్రయాణం చేస్తుండగా భాగ్యనగరం ఎస్టేట్ చూడగానే హీరో దీన్ని చూడగానే నీకేమనిపిస్తుంది అని హీరోయిన్తో అడుగుతాడు. ప్రేమకు నిలయం అంటుంది హీరోయిన్. ప్రేమ, త్యాగం లాంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఈ నగరంలో మొలవవు, మొలిచినా పెరగవు, పెరిగినా ఉండవు అలా అంటాడు. ఎమ్మటే వింత నేలలాగా ఉందే అంటుంది హీరోయిన్. ఇక్కడి నుండి మా అధికారం ప్రారంభమవుతుంది, అహంకారం విజృంభిస్తుంది, ఈ 100 ఏకర్ ల్యాండ్ అంతా మాదే అంటాడు హీరో. కానీ చివరికి మనిషికి కావాల్సింది 6 అడుగులు ఇటు 2 అడుగులు అటు అంటాడు. అలా ఎస్టేట్ అంతా చూసిన తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ కోసం అమ్మతో మాట్లాడడానికి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు, ఇక్కడ తల్లిని కొడుకు చూడటానికి కూడా ముందుగా అనుమతి కావాలి, ఇది మా కుటుంబాలలో ఉన్న ఆచారం కాదు, అహంభావం అంటాడు హీరో. అలా వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళ అమ్మ అంటుంది, కళ్యాణ్ కన్న తల్లిని గారు అనడంలో గౌరవం కన్నా దూరమే కనిపిస్తుంది అని. క్షమించాలి, పసి వయసులో పడ్డ ముద్రలు, అభిప్రాయాలు అంత సులభంగా మారవు అంటాడు. వాళ్ళ అన్నయ్య భార్య కలగజేసుకొని ఎన్నాళ్ళయ్యా ఈ పెత్తనం,
బాధ్యతలు మోసేందుకు పెద్దవాళ్ళు ఉన్నంత వరకు అంటుంది. కాదు వదిన గారు, పెద్దరికం ఉన్నంత వరకు అంటాడు హీరో. అది చిన్నవాళ్లను పెద్దవాళ్ళను కానివ్వదు. కొంతమంది ఎంత వయసు వచ్చినా పెద్దవాళ్ళు కాలేరు. ఏం చేస్తామంటుంది వదిన. వయసు రావడమే పెద్దరికం అయితే రాళ్ళు రప్పలకు కూడా వస్తాయి అనగానే వదిన కోపంతో వెళ్ళిపోతుంది. వదిన అంటే వాళ్ళ అన్నయ్య భార్య, అంటే సత్యనారాయణ గారి భార్య. ఆ తర్వాత హీరో 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 వాళ్ళ అమ్మకి హీరోయిన్ని పరిచయం చేస్తాడు. ఈమె నా సెక్రటరీ అని చెప్తాడు. ఆ తర్వాత సెక్రటరీ బయటికి వెళ్ళిపోగానే, ఎందుకు ఇప్పుడు ఈ అమ్మాయి నీకు సెక్రటరీగా ఏం అవసరం వచ్చింది అని అడగడంతో, అన్నయ్య ఆస్తిలో భాగం పంచుకొని నా బాధ్యతలను నన్ను చూసుకోమన్నాడు, అందుకోసమే నేను సెక్రటరీని పెట్టుకున్నాను అంటాడు హీరో. ఆ తర్వాత వాళ్ళమ్మ ఆస్తి పంచడానికి ఒక మంచి రోజు చూడమంటుంది. అలా సెక్రటరీగా తన పనులని చక్కగా చూసుకుంటూ హీరో కళ్యాణ్ బాబుని తన తాగుడు వ్యసనం నుంచి మార్చడంలో చాలా సహకరిస్తుంది హీరోయిన్ వాణిశ్రీ. అలా ఒకరోజు వాళ్ళు టిఫిన్ చేస్తున్న క్రమంలో తన అన్న భార్యకు చెల్లెలు అయిన చెల్లెలైన గౌరీని హీరోకిచ్చి చిన్నబాబుకిచ్చి పెళ్లి చేయమని వాళ్ళ అమ్మ అడుగుతుంది. దాంతో వాళ్ళిద్దరూ అక్క చెల్లెలిద్దరూ తాగుబోతుని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అని అవమానంగా మాట్లాడుతూ ఉంటారు. అంతలో హీరోకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ లత దగ్గరికి, అంటే హీరోయిన్ దగ్గరికి వచ్చి నా కొడుకుని ఎలాగైనా మార్చమ్మా అని తన కొడుకుని మార్చమని అడగటంతో తన ప్రయత్నాల్ని స్టార్ట్ చేస్తుంది హీరోయిన్. అలా హీరో ఒకరోజు తాగుతూ ఉండే క్రమంలో తను వెళ్ళి బాటిల్ని పగల కొడుతుంది. హీరో కోపంతో ఒక బాటిల్ తీసుకుని ఆమె తలకాయ పగల కొడతాడు. అలా హీరోయిన్ తల నుంచి రక్తం కారిపోతూ ఉంటుంది. ఆ రక్తం చూడగానే రక్తం రక్తం అదే రక్తం అనేసి అరుస్తూ ఉంటాడు హీరో. ఆ తర్వాత ఒక గ్లాస్లో ఆ రక్తాన్ని తీసుకొచ్చి హీరోకి ఇస్తుంది. తాగండి, ఈ రక్తం తాగితే మీరు రోజు తాగే మందు కన్నా ఇంకా ఎక్కువ కైపు వస్తుంది అంటుంది. ఆ తర్వాత జరిగిన విషయం, అతని చిన్నతనంలో జరిగిన విషయం ఏంటో చెప్తాడు హీరో. చిన్నతనంలో ఆయమ్మ తనని బాగా చూసుకునేది. పుట్టిన 3వ రోజు నుంచి తన వడిలోనే పెరిగానని, తన తల్లి స్పర్శ ఏంటో నాకు తెలియదని, అలా 5 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆయమ్మ వడిలోనే నేను పెరిగానని, ఆయమ్మనే అమ్మ అమ్మ అంటూ పిలిచేవాడినని, ఒకరోజు ఆ చిన్నబాబుకి బాగా జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ బయటికి తీసుకెళ్తుంది. ఆ టైంలో బాగా సీరియస్ అవ్వడంతో ఆయమ్మ దగ్గరుండి చూసుకుంటుంది. అలా చూసుకునే క్రమంలో ఆమె ఒకరోజు స్పృహ తప్పి కింద పడిపోతున్నప్పుడు వీళ్ళ నాన్న, చిన్నబాబు వాళ్ళ నాన్న ఎస్వి రంగారావు గారు ఆమెను కింద పడిపోతున్న ఆయమ్మని పట్టుకోగా, అది చూసి వాళ్ళమ్మ, చిన్నబాబు వాళ్ళ అమ్మ ఆయమ్మని షూట్ చేసి చంపేస్తుంది. షూట్ చేసినప్పుడు రక్తం రావడంతో ఆ రక్తాన్ని చూసి తన మనసు చాలా కష్టపడుతుంది. చిన్న వయసులో పడిన గాయం అతనికి పెద్దయినా కూడా ఆ ఆయమ్మని మర్చిపోలేక అలా తాగుడుకి బానిసయ్యానని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ అతని దగ్గర మాట తీసుకుంటుంది, ఇంకెప్పుడు తాగనని చెప్పండి అని. అలా హీరోయిన్కి మాటిస్తాడు, తాగడం మానేసి మంచివాడిలాగా ఆఫీస్ పనులు. అలా హీరో మంచివాడిగా మారిన తర్వాత వాళ్ళ అన్న భార్య మళ్ళీ తన చెల్లిని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది. వాళ్ళ అమ్మ లతని పంపి రాయబారం చేయమంటుంది. హీరోయిన్ని చూడగానే మా అమ్మ రాయబారానికి పంపిందా అని అడుగుతాడు. అవును అంటుంది. ఎవరికి ఇవ్వనంత వరకు హృదయం చాలా విశాలంగా ఉంటుంది, ఇచ్చిన తర్వాత చాలా ఇరుకైపోతుంది అంటాడు హీరో. ఒక దేవతకు అంకితం చేశాను నా హృదయాన్ని. లత, నువ్వు ఆ దేవాలయానికి వస్తావా అని అడుగుతాడు. ఆ దేవతను చూపిస్తాను అని అడగ్గా వస్తా అంటుంది లత. ప్రేమనగర్, నా దేవతకు నేను వేసిన నా జీవితేశ్వరికి ఏలబోయే ప్రేమనగరం చూడు అంటాడు. మరి ఆ అదృష్టవంతురాలు ఎవరండి అని అడుగుతుంది హీరోయిన్. ఒక రూమ్లో చుట్టూ అద్దాలు ఉంటాయి, ఆ రూమ్లోకి వెళ్ళి చూడు అంటాడు. అలా చూడగా ఆ అద్దాలన్నిట్లోనూ హీరోయిన్ యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. అలా స్టార్ట్ అవుతుంది నీకోసం వెలిసింది ప్రేమ మందిరం అనే పాట. ఆ తర్వాత వీళ్ళ ప్రేమ విషయం వాళ్ళ అన్నయ్య చూసి వాళ్ళ అమ్మతో చెప్తాడు. వాళ్ళ అన్నయ్య అంటాడు, ఈమెను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటికి పంపించాలి అంటాడు. వాళ్ళమ్మ నీ ఇష్టం రా, నువ్వు ఎలా అంటే అలా చెయ్యి అంటుంది. అలా హీరో వాళ్ళ ఇంట్లో పూజ గదిలో ఒక హారాన్ని దొంగలించి దాన్ని హీరోయిన్ మేకప్ బాక్స్లో పెడతారు. ఈ విషయం
ఈ విషయం తెలిసి ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ పిలిచి ఎవరు దొంగతనం చేశారో చెప్పాలి అని అడగ్గా అక్కడుండే పని వాళ్ళు మేము తరతరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాం, మేము దొంగతనం చేయము అంటారు. అలాగా ఆ దొంగతనాన్ని హీరోయిన్ అయిన లలిత మీద తోస్తారు. అంతేకాకుండా హీరోయిన్ బాక్స్లో ఈ నెక్లెస్ ఉందని అది తీసుకొచ్చి స్వయంగా హీరోయిన్ వాళ్ళ అమ్మనే దివాణంలో ఇస్తుంది. అది చూడగానే నాగేశ్వరరావు గారు అన్న నెక్లెస్ తీసుకొని వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి ఆ హారాన్ని చేతిలో పెట్టేసి హీరోయిన్ని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చే క్రమంలో కారు ఎక్కిపోయే ముందు ఎందుకు చేసావు లత ఈ పని అని అడగగా హీరోయిన్కి కోపం వస్తుంది. అంటే మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు కదూ అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంతో. ఆ తర్వాత హీరోయిన్ హీరో వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఆ హారం ఎలా పోయిందో మీకు తెలుసు, ఎందుకు పోయిందో నాకు తెలుసు, మీ బిడ్డ కోసం మరో తల్లి కన్న బిడ్డ మీద సాటి ఆడదాని మీద ఇంత ఘోరమైన నేరం వేస్తారా? అబద్ధంతో కట్టుకున్న కోట ఎంతకాలం నిలుస్తుంది? అది కూలిపోయి మీ కుట్ర బయటపడినప్పుడు మీరేమవుతారు? ఇంతకన్నా నాతో ఒక మాట కళ్యాణ్ బాబుని వదిలి వెళ్ళిపో అంటే అయిపోయేది కదా అంటుంది. నౌకరిగా మీ ఇంట్లోకి వచ్చాను, నౌకరిగా మీకు సేవ చేశాను, నౌకరిగా మీ కన్నీళ్లు చూసి చిన్నబాబు గారిని బాగు చేయడానికి ప్రయత్నించాను, అంతేకాని నేనుగా ఏమీ ఆశించలేదు, వారుగా వచ్చి అడిగారు కాబట్టి కాదనలేకపోయాను అంటుంది. ఈ క్షణం నేను మీ కొడుకుని మీకు అప్పగించి వెళ్ళిపోతున్నాను, ఏ పరిస్థితుల్లోనూ వారి జీవితంలోకి మళ్ళీ రాను అనేసి వెళ్ళిపోతుంది హీరోయిన్. ఆ తర్వాత హీరో నిజం తెలుసుకుంటాడు. హీరో వాళ్ళ అన్నయ్యే ఈ దొంగతనంని చేయించాడని, కావాలనే హీరోయిన్ మీద నేరం మోపాడని తెలుసుకొని వాళ్ళందరినీ నిలదీయగా కడుపు తిప్పి కోసం ఇలా చేశాను అంటుంది వాళ్ళ అమ్మ. కడుపు తిప్పి అంటే నీకు తెలుసా అని అడుగుతాడు. ఏ రోజన్నా నన్ను లాలించావా, పాలించావా, పాడించావా, ఆడించావా అనేసి అడగగా హీరో వాళ్ళ అమ్మ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత హీరోకి బాగా ఆరోగ్యం విషమించడంతో ఒకరోజు హాస్పిటల్కి వెళ్తాడు. సడన్గా మీరు తాగుడు మానేయడం వల్ల మీ నరాలన్నీ బలహీనంగా ఉన్నాయని, మీరు రోజుకి 2 ఔన్సులు అయినా తాగాల్సిందేనని అనడంతో హీరో అంటాడు, నేను నా హీరోయిన్కి లతకి మాటిచ్చాను, నేను తాగనని, నేను ఎప్పుడూ తాగను అంటాడు. తాగకపోతే మీ ఆరోగ్యానికి ప్రమాదం అంటాడు డాక్టర్. ఈ విషయం తెలుసుకుంటుంది హీరోయిన్. అలా స్టార్ట్ అయ్యే పాటే తాగితే మర్చిపోగలను, తాగనివ్వదు, మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు అంటూ సాగుతుంది. అలా మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకుంతే సాంగ్ అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వచ్చి తాగమని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ వచ్చి అడుగుతుంది, పిరికివాడ్లా మీరు జీవితాన్ని ఇలా బలి చేయకూడదు అంటుంది. హీరో అంటాడు, పిరికివాడెలా బలి అవుతాడు? జీవితాన్ని ప్రేమిస్తాడు, గుండె కలవాడు ప్రేమను ప్రేమిస్తాడు, త్యాగాన్ని ప్రేమిస్తాడు, అలా చేయలేని నాడు మరణిస్తాడు అంటాడు. ఒక్క మాట చెప్పు లత, నేను నీ దాన్ని కాను అనేసి, నేను నీ వాడిని కాను అని ఒక్క మాట చెప్పు అంటాడు. తను ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకి పెళ్లి ఖాయం చేయమని అడుగుతుంది. అలా ఒక పెళ్లి సంబంధాన్ని కుదురుస్తారు. ఆ పెళ్లి రోజు హీరో వచ్చి హీరోయిన్ దగ్గర మాట్లాడడానికి వచ్చినప్పుడు అది పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ చూసి పెళ్లి స్టాప్ చేసేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళి, చివర్లో నా జీవితానికి అంతం విస్కీ బాటిల్లో ఉందనుకున్నాను, కానీ ఈ చిన్న విష బాటిల్లో ఉందనుకోలేదు. ఎవరు ఊహించగలరు, మనిషి తను అనుకున్నట్టు బ్రతకలేడు, ఇతరులు అనుకున్నట్టు చావనూ లేడు అంటూ అలా సాగుతుంది ఎవరి కోసం అనే పాట. ఆ తర్వాత అలా తన పెళ్ళి ఆగిపోవడంతో హీరోయిన్ చాలా కోప్పడుతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళ అమ్మ వచ్చి ఆ దండలన్నీ తీయొద్దు అనేసి, నాతో పాటు కళ్యాణ్ బాబు దగ్గరికి వెళ్దాం రా అంటుంది. అలా అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో విషం తాగి బాధపడుతూ ఉన్న క్రమంలో హాస్పిటల్లో చేరుస్తారు. ఆ తర్వాత డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వగా హీరో బ్రతుకుతాడు. ఈ సినిమా చాలా బాగుంటుంది, ప్రేక్షకులకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ ప్రేమనగర్ సినిమా ఎంతమందికి ఇష్టం?
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.